ఉదయం ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ డ్రింక్స్లో టీ కూడా ఒకటి. కొందరికి టీ తాగకపోతే వారికేం తోచదు. తలనొప్పిగా ఉంటుంది. అన్నం తినకపోయినా పర్లేదు, టీ కావాలని అడుగుతారు. టీ తాగితే మంచిదని కొందరంటే మరికొంతమంది టీని లిమిటెడ్గా తీసుకోవాలని చెబుతున్నారు. కానీ ఇది నిజానికి అంత మంచిది కాదు. దీనిని తాగటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. తరచుగా 1 కప్పు టీతో ప్రారంభమవుతుంది. చాలామంది రోజుకో 4 కప్పుల టీ తాగడం అలవాటు చేసుకుంటారు. కానీ మీరు 15 రోజులు మాత్రమే టీ తాగడం మానేస్తే అది మీ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలిస్తే ఒక్కసారి షాక్ అయిపోతారు. టీలో ఉండే కెఫిన్ మీ నిద్ర చక్రంపై ప్రభావం చూపుతుంది. టీ నిరంతరం తాగటం వల్ల నిద్ర ఆలస్యం అవుతుంది. అలాగే గాఢ నిద్ర రాదు. కానీ మీరు 15 రోజులు టీ మానేసినప్పుడు కెఫిన్ ప్రభావం తగ్గుతుంది. నిద్ర సహజంగా మెరుగుపడటం ప్రారంభమవుతుంది. సాధారణంగా టీలో కొన్ని టానిన్లు, కొన్ని పోషకాలను శరీరాన్ని గ్రహించడాన్ని ఎఫెక్ట్ చేస్తాయి. దీనివల్ల ఆందోళన, నిద్ర సమస్యలు, తలనొప్పి వంటి సమస్యలొస్తాయి. వీటితో పాటు మరికొన్ని సమస్యలు కూడా వస్తాయి. కెఫిన్ ఒక మూత్ర విసర్జన కారకం. అంటే ఇది శరీరం నుండి నీటిని త్వరగా తొలగిస్తుంది. ఎక్కువగా టీ తాగటం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. దీనివల్ల అలసట, చర్మం పొడిబారుతుంది. టీ తాగటం మానేయటం వల్ల శరీరంలో నీటి సమతుల్యత నిర్వహణ కొనసాగుతుంది. చర్మం కూడా ఆరోగ్యంగా కనిపించడం ప్రారంభిస్తుంది. కెఫిన్ ఉన్న టీ తీసుకుంటే గుండెల్లో మంట సమస్యకి కారణమవుతుంది. కెఫిన్ కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది యాసిడ్ రిఫ్లెక్స్, గుండెల్లో మంటకి కారణమవుతుంది. కాబట్టి ఎక్కువగా తాగకపోవడమే మంచిది. టీ ఎక్కువగా తాగటం వల్ల కొన్నిసార్లు అసిడిటీ, గ్యాస్, ఉబ్బరం సమస్యలు పెరుగుతాయి. టీ మానేసినప్పుడు కడుపులోని pH బ్యాలెన్స్ మెరుగుపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. టీలో ఉండే టానిన్, కెఫిన్ శరీరంలోని ఖనిజాలు, విటమిన్లను తగ్గిస్తాయి. దీనివలన చర్మం నీరసంగా, బలహీనమైన జుట్టు వస్తుంది. మీరు టీ తాగడం మానేసినప్పుడు శరీరానికి మంచి పోషణ లభిస్తుంది. అలాగే చర్మం సహజంగా మెరుస్తుంది.